పరిశుద్ధుడైన దేవ, దయగలిగిన ప్రభు, మీ గణనామాన్ని స్తుతిస్తూ మీ కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం ఈ పునరుద్ధానం మరొక నూతన నెలలో మీ శరీరం మీ రక్తంలో పాలు పొందడానికి మాకు అనుగ్రహించినటువంటి కృప అంతటిని బట్టి మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు. గడిచిన మా ప్రయాణాల్లో క్షేమాన్ని ఇచ్చారు. సురక్షితమైనటువంటి నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి క్షేమకరంగా మేము వెళ్ళిన ప్రతి స్థలమందు మాకు తోడై ఉండి ఆధ్యాత్మికంగా బలపరచడానికి నీ వాక్కును మాకు ఇచ్చి ఆత్మీయ వాతావరణంలో ప్రభా సహవాసపు అనుభవంలో మేమందరం ఆనందించడానికి మీరు అనుగ్రహించినటువంటి ధన్యతను బట్టి మీకు కృతజ్ఞతలు. ఈ దినం నాయన మరి సంఘం ఎదుట మేము నిలవడానికి మీ వాక్కు దగ్గర మేమందరము కూడా నీ మాటను పొందుకోవడానికి ప్రభా మీరు ఇస్తున్నటువంటి ధన్యతను బట్టి మీకు కృతజ్ఞతలు. మేము అతిశయించడానికి మాలో ఏమీ లేదు. మా అతిశయాస్పదం మీరై ఉన్నారు. మా దాగుచోటు, మా కొండ, మా కోటము మీరే. మా యొక్క ప్రతి పరిస్థితులకు చాలిన దేవుడు, సమాధానకర్తవు, మాకు దేవుడై ఉన్నావు ప్రభా. మీకు స్తోత్రాలు. ఇదిరమ నీ మాట చేత మమ్మల్ని అందరినీ బలపరచండి. నీ మాటగా ప్రభా ప్రజలందరితో నాతో మీరు మాట్లాడి మహిమ పొందండి. మనిషి ఆలోచనలను దూరం చేసి పరిశుద్ధాత్ముని యొక్క నింపుదలను చేత మమ్మల్ని అందరినీ బలపరిచి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ, అయ్యా ఈ దినమునైనా నీవే ప్రతి వారిని దీవించి సమస్త మహిమ పొందుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. రండి దేవుని యొక్క వాక్య భాగంలోంచి యోహాను మొదటి పత్రిక నూతన నిబంధనలో యోహాను మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలను చదువుకుందాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించి పోవుచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుడు ఈ మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్ చెప్తామా? ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఈరోజు మనతో ఆయన మాట్లాడిన ఉద్దేశించుండగా ఆయన మన ముందుకు తీసుకొస్తున్నటువంటి వాక్య సందేశం ఏంటంటే, లోకము దాని ఆశలు గతించిపోవును, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు ఎలా ఉంటాడంట? నిరంతరమును నిలుచును అంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు 2 మాటలు మన ముందు ఉన్నాయి. ఒకటి, లోకము దాని ఆశలు గతించిపోను. రెండవది, అందులోనే దానికి కంప్లీట్ ఆపోజిట్గా కనబడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుని చిత్తమును దాన్ని జరిగించువాడు నిరంతరమును నిలుచును. గతించిపోవును, నిరంతరము నిలుచును. ఈ మాట, ఈ సందేశం ప్రజలందరికీ అందుతుంది. ప్రతి వారం ముందుకు వచ్చింది. వినండి వినండి వినండి. ఎందుకు అంటే, నేను ఇందాకే చెప్పాను, ఇలా మీటింగ్స్కి వెళ్ళాం మేము. అది ప్రకటన చేయబడింది. చాలామంది రావడానికి ఆశ ఉంది.
ఆశ ఉన్నప్పటికీ వారి ముందుకు రాలేనటువంటి ఎన్నో ఆటంకాలు, పరిస్థితులు కూడా ఉన్నాయి. కొన్ని కారణాలు ఉన్నాయి. మేబీ నెల మొదటి వారం, లేకపోతే ఉద్యోగాలు, మరి ఇల్లు, ఆరోగ్యాలు, ఇవన్నీ ఎన్నో విధాలుగా ఉన్నాయి. అస్సలు అనుకోలేదు, వీళ్ళు వస్తారా అని కూడా తెలియదు. వాళ్ళంతకు వాళ్ళు వచ్చిన వారు ఉన్నారు. చివరికి వచ్చిన ప్రతి వారు కూడా ఏదో ఒక సత్యం ఒక్కొక్కసారి ఒక్కొక్క తమ్ముడు పంచుకుంటున్నప్పుడు, అన్నా ఇన్ని రోజులు ఈ మాట ఇప్పటిదాకా అర్థం కాలేదు, ఇలాగ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక స్పష్టత వచ్చింది, ఒక క్లారిటీ వచ్చింది. ఉదయం అంటే మొదలు పెట్టిన దగ్గర నుండి 4 రోజుల్లో కనీసం ఒకానొక సందర్భంలో, ఒకానొక సెక్షన్లో, ఒకానొక పరిస్థితిలో ఎవరో ఒక సేవకుడు, ఎవరో ఒక వ్యక్తి అక్కడ నిలబడి మాట్లాడినటువంటి మాట ద్వారా ఎవరో ఒకరికి ఒక స్పందన, ఒక కదలిక అనేది ఖచ్చితంగా కనబడింది. నేను అప్పుడు వాళ్ళతో చెప్పాను, ప్రభు చిత్తంలో మీరున్నారు వారితో మాట్లాడుతున్నప్పుడు, అందుకే ప్రభు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, అందుకే మీరు ఇక్కడికి రావడం జరిగింది, ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పి వారితో మాట్లాడడం జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అసలు వారు వస్తారు అనుకునేవారు, వారిని అసలు ఊహల్లో కూడా వీళ్ళు వస్తారా అని అనుకోని వారు అక్కడ కనబడ్డారు. వస్తారు, ఖచ్చితంగా వస్తారు అనుకునేవారు రాలేదు. ఏదేమైనప్పటికీ కూడా అది దేవుని చిత్తం. అయితే ఈరోజు వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, ఈ వాక్య భాగం ద్వారా మనము 3 సత్యాలను మనం నేర్చుకోబోతున్నాం. మీ పక్కన ఉన్న చెప్పండి, ఎన్ని సత్యాలు? మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. దేవుని చిత్తమును జరిగించువాడేమో నిరంతరం నిలిచి ఉంటాడు, అదే లోక ఆశలను ఆధారం చేసుకున్న వారేమో గతించిపోతారు. మరి ప్రభు ఈ మాట ఎవరికి చెప్తున్నారు అంటే, నీకు చెప్తున్నారు, నాకు చెప్తున్నారు. ఇప్పుడు నిలిచి ఉండాలా లేకపోతే గతించిపోవాలా అనేది, ఆ చాయిస్ అనేది ఎవరి ముందు ఉందంటే మన ముందే ఉంది. వినాలి. ఇప్పుడు నువ్వు నిలిచి ఉండాలి, నిరంతరం నిలిచి ఉండాలి అంటే నువ్వు దేవుని చిత్తాన్ని వెతకాలి. లేదు నేను కూలిపోతాను, నాశనం అవుతాను అంటే లోకాన్ని వెతకాలి. ఇప్పుడు నువ్వు లోకాన్ని వెతకడానికైనా లేకపోతే నిలిచి ఉండడానికైనా దానికి ఎప్పటికీ కూడా కారణం ఎవరు అంటే నీవే. ఎందుకంటారా? దేవుడు కాదు. దేవుడు ఎందుకు కాదు? దేవుడు నీ ముందు 2 పెట్టాడు. ఏంటది? చెప్తూ ఉన్నాడు, లోకము దాని ఆశలు గతించిపోతాయి. ఈ మాట నీ ముందు పెడుతూ ఉన్నాడు. మళ్ళీ ఇంకొక మాట ముందు పెడుతూ ఉన్నాడు, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచి ఉంటాడు. ఇప్పుడు 2 ఛాయిస్లు నీ మీద ఉంటే, నీ ముందు ఉంటే, దేన్ని నువ్వు ఆధారం చేసుకుంటావో నీకే అప్పగిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సహజంగా కూరగాయలకి వెళ్తారు, కాయగూరలకు వెళ్ళినప్పుడు నేను కూరగాయలకు వెళ్ళే టైంలో నాకు ఎక్కువ భయపడేది దేనికంటే, వంకాయలకైతే పుచ్చులు కనబడతాయి. అప్పుడప్పుడు అవి కూడా మోసపోతాం. రాత్రిపూట వెళ్ళకండి అంటూ ఉంటారు, ఎందుకంటే పుచ్చులు తీసుకొస్తే ఇంట్లో వాళ్ళతో అస్సలు పడలేము మనం. ఏమండి, తర్వాత ఆ పుచ్చులు అయిపోయేంత వరకు కూడా తిట్లు పడతానే ఉంటాయి సహజంగా. కాబట్టి రాత్రిపూట వెళ్ళొద్దు అంటూ ఉంటారు కూరగాయలకి. కానీ మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు నేను ఎక్కువసార్లు మోసపోయింది ఏంటంటే బీరకాయలు. అవి చూడడానికి బాగానే ఉంటాయి. అసలు ఎందుకు ఒకసారి ఇలాగే ఒక సంభాషణలో తెలిసింది ఏంటంటే, పుచ్చకాయల దగ్గరికి వెళ్ళినప్పుడు పుచ్చకాయలు అతను మంచిది ఇవ్వండి అన్నాం అనుకో, మంచిది ఇవ్వండిగానే ఏం చేస్తాడు, కాయ తీసి టక్ టక్ అని కొట్టి ఇదిగోండి అని ఇస్తాడు. మనం కూడా ఓహో కొట్టాడంటే మంచిది ఇస్తున్నాడని మనం అనుకుంటాం. ప్రతిసారి అలాగే చేస్తామంటే, ఒకసారి ఆ పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్ అడిగారంట, ఏంటి బాబు నువ్వు ప్రతిసారి కొట్టేస్తున్నావు అంటే, కొట్టే ఏదన్నా తెలుస్తుందా మంచిదా అంటే, ఏమో మా డాడీ అలా చెప్పాడు, ఎవరన్నా వచ్చి మంచిది ఇవ్వు అని అడిగారు అనుకో ప్రత్యేకంగా, ఇలా 2 దెబ్బలై వాళ్ళు సాటిస్ఫై తీసుకొని వెళ్తారు అని చెప్పారు అని చెప్పాడంట. అంటే అర్థమైందో లేదో మీకు? వాస్తవానికి అమ్మే అబ్బాయికి కూడా తెలియదు, వాళ్ళ డాడీ చెప్పెళ్ళాడంట. ఏమనంటే, ఎవరన్నా వచ్చి మంచిది ఇవ్వు అంటే 2 సార్లు అలా దెబ్బ కొట్టు, అది మంచిది అనుకొని తీసుకెళ్తారు అన్నట్టుగా. అయితే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, వాస్తవానికి అది మనకు తెలియదు. నేను ఎక్కువ మోసపోయింది ఎక్కడ అంటే బీరకాయలే. అది బాగున్నట్టుగా ఉంటే నొక్కి చూడమంటారు, గోరతో ఇలా గిచ్చి చూస్తాం,
తర్వాత ఇంటికి వచ్చాక అందులో చేదు ఉంటే ఎలా తెలుస్తుంది? ఇది చేదని ఎలా తెలుస్తుంది? తెలియదు. ఉన్నారా? వింటున్నారా? ఎందుకు ఈ మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, నీవు తీసుకొచ్చేటటువంటి కూరగాయల విషయంలో నువ్వు అంత మంచి క్లారిటీ, ఒక నువ్వు ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తే, ఏమండి, మరి నీ లైఫ్ ఏదైతే ఉందో అది నిలిచి ఉండేదిగా ఉండాలనుకుంటున్నావా, లేకపోతే కూలిపోయేదిగా ఉండాలనుకుంటున్నావా? సత్యం నీ ముందే దేవుడు పెడుతున్నాడు, కానీ దాన్ని పొందుకోవాల్సినటువంటి అది నాశనమైన లేవైతే నిలిచి ఉండే శాశ్వతమైన జీవమైన నీ ముందే ఉంది. ఈరోజు అదే మనం నేర్చుకోబోతున్నటువంటి వాక్య సందేశం. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, అదేంటంటే లోకము దాని ఆశలు గతించిపోను, కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవుని స్తోత్రం కలుగును గాక. సహజంగా మాతో మీటింగ్స్కి వచ్చిన వాళ్ళు అనుకోవచ్చు, ఇదే కదా మనం అక్కడ విన్నది, ఇదే టాపిక్ను మళ్ళీ తీసుకొస్తున్నారు ఏంటని. కాదు, కాదు, థీమ్ అదే, కానీ దాని భావం అది కాదు. నేను జ్ఞాపకం చేస్తాను. సరే, ఇక్కడ 3 సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం కదా. మొదటి సత్యం ఏంటంటే 15వ వచనం మరొకసారి చదువుదాం. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చాలు, వినండి వినండి వినండి. ఈ మొదటి సత్యం ఏమిటి అంటే, ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అంటే ఇదేంటో తెలుసా? ఆజ్ఞ. మీ పక్కన ఉన్న చెప్పండి అన్నమాట. ఏంటది? ఆప్షన్ కాదు, ఆజ్ఞది. ఆప్షన్ అంటే ఏంటో తెలుసా? ప్రేమిస్తే ప్రేమించు, లేకపోతే లేదు. పెళ్లి చూపులకి సహజంగా ఒక్కొక్కసారి మొట్టమొదటిసారి చూసి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే అదే పనిగా చూసి ఏమండి పెళ్లి చేసుకునేవారు ఉంటారు. వాళ్ళు ఈ మధ్యలో కాదనడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఒకటి అందం అవ్వచ్చు, డబ్బులు అవ్వచ్చు, లేకపోతే ఇంకా రకరకాల వివిధ, అంటే సహజంగా పెళ్ళిళ్ళ గురించి నేను చెప్తున్నటువంటి మాట. తనకు ఆప్షన్ ఉంది, వీళ్ళు కాకపోతే ఇంకొకరు. ఉద్యోగాలకు ఆప్షన్ ఉంది, పనులకు ఆప్షన్ ఉంది, స్కూల్స్కి ఆప్షన్ ఉంది. స్కూల్ నచ్చకపోతే ఇంకో స్కూల్, కాలేజ్ నచ్చకపోతే ఇంకో కాలేజ్. అందుకే కదా ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్ అంటారు. ఎందుకని? ఫస్ట్ కౌన్సిలింగ్ అది నచ్చలేదు, మనం కోరుకున్న కాలేజ్ రాలేదు, ఇంకో కాలేజ్కి ఆప్షన్ ఉంది. అన్నిటికీ ఆప్షన్ ఉంది. కానీ ఇక్కడ ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అనే దానికి ఆప్షన్ ఉందా అంటే ఆప్షన్ లేదు. ఇదేంటో తెలుసా? ఆజ్ఞ. ఖచ్చితంగా ఏం చేయాలి? పాటించాల్సిందే. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యం చాలా స్పష్టంగా చెప్పే మాట ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి చాలా బ్యాడ్ ఎగ్జాంపుల్గా కనబడ్డాడు. ఆ వ్యక్తి ఎందుకు బ్యాడ్ ఎగ్జాంపుల్గా కనబడ్డాడు అంటే, తాను ఈ లోకాన్ని ఏం చేశాడు అంటే ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించి ఏం చేశాడు అంటే తన జీవితాన్ని ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా బైబిల్లో ముగించుకున్నటువంటి వ్యక్తి అతను ఎవరో కాదు, చాలా స్పష్టంగా ఆ వ్యక్తి పేరు మనం జ్ఞాపకం చేసుకుంటే దేమ. దేమ యెహోలోకమును ప్రేమించి, అప్పటిదాకా స్పిరిచువల్ వ్యక్తే, అప్పటిదాకా అందరి ముందు నిలబడిన వ్యక్తే, అందరి ముందు పరిశుద్ధుడిగా కనబడిన వ్యక్తే, ఈ అన్నలాగా ఉండాలి అని పిలుచుకున్నటువంటి వ్యక్తే, ఈ అక్కలాగా ఉండాలని పెంచుకున్నటువంటి వ్యక్తే. కానీ తన ఏదైతే ఈ ఆజ్ఞ అతిక్రమం, అదేంటి ఆజ్ఞ అతిక్రమం? ఈ లోకమును దాని ఆశలు గతించిపోతాయి, ఈ లోకంలో ఉన్న వాటిని ఏం చేయొద్దన్నాడు ఆయన? ప్రేమించొద్దన్నాడు. కానీ ప్రేమించి తన లైఫ్ని ఏం చేసుకున్నాడు అంటే ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా పరిశుద్ధ గ్రంథంలో ఎప్పటికీ కూడా ఒక చెడ్డ వ్యక్తిగా, చెడ్డ ఉదాహరణగా నిలిచిపోయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దేమ. అందుకే చూడండి, యాకోబు పత్రికలో ఒక మాట చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము
4వ వచనాన్ని చదువుకుందామా. ఏమని పిలుస్తున్నాడండి దేవుడు? చెప్పండి ఏమని పిలుస్తున్నాడు ఆయన? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము కోరునో వాడు దేవునికి ఏమవుతాడు తెలుసా? శత్రువు. ఓ అనా, వినాలి. నేను ఒక మాట అడుగుతున్నాను, వినండి. మన మీద నియమించబడినటువంటి ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, అంతెందుకు మన స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారే అనుకోండి, అందరు ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా మీరు ఓటేస్తే ఇందులో అందరూ కూడా ఈ ఎమ్మెల్యే గారికి ఓటేసాం అన్నవారు ఎవరైనా ఉన్నారా? కొంతమంది ఉంటారు, లేదా చాలా మంది ఉండొచ్చు. వేయని వారు కూడా ఉంటారా లేరా? చెప్పండి, ఉంటారా లేరా? ఉన్నారు. అందరూ ఒకే ప్రభుత్వాన్ని ఇష్టపడేవారు ఉంటారంటే ఉండరు. ఇప్పుడు ఏంటి, ఈ 5 సంవత్సరాలు కనిపెట్టుకొని ఉంటారు. ఎప్పుడు మారుతుందో, ప్రభుత్వం ఎప్పుడు మారుతారో, ఈయన ఎప్పుడు మారుతాడో, నెక్స్ట్ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని ఎదురు చూసేవారు ఉంటారు. అక్క వినాలి. మరి నెక్స్ట్ సంవత్సరం 5 సంవత్సరాలకి మళ్ళీ ఎలక్షన్లు అవుతాయి. అప్పుడు ఆయన రావచ్చు, రాకపోవచ్చు. లేదా పలానా నాయకుడు ఎన్నిక చేయబడ్డాడు, ఆయన శాశ్వతంగా నిలిచి ఉంటాడని ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. రాజశేఖర రెడ్డి గారే మనకు తెలుసు. అందరూ ఆహా ఓహో అని అనుకున్నారు, చాలా మంచి పథకాలు పెట్టారు, అన్నీ మనం అనుకున్నాం, చాలామంది పేదవారికి సహాయం చేశారు అనుకున్నాం. కానీ మళ్ళీ రెండవసారి కూడా ఎన్నిక చేయబడ్డారు. ఇంకేముంది, మళ్ళీ అదే పరిపాలన కొనసాగుద్దని అనుకున్నారు. కానీ ఏం జరిగింది అంటే, అనుకోకుండా హఠాత్తుగా ఒక రోజు వార్తల్లో ఏమని వచ్చిందంటే ఆయన కనబట్టలేదు. 24 గంటలు ఏడ్చిన వారు ఉన్నారు. అంతెందుకు, ఆయన ఓటైన వాళ్ళు కూడా ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ లాస్ట్కి దొరికిన వాస్తవం ఏంటంటే, తెలిసిన వాస్తవం, ఆ యొక్క హెలికాప్టరు కూలిపోయింది. సరే, మనందరం రాజశేఖర రెడ్డి గారిని ఇష్టపడిన వారు అనుకోండి, మనకు అందరికీ ఆయన ప్రభుత్వం అంటే ఇష్టం అని అనుకోండి. ఇప్పుడు ఆయన చనిపోయాడు, ఆయన లేరు. మనమేమన్నా చనిపోయామా? మన జీవితం అక్కడితో ఆగిపోయిందా? ఏమైనా ఉన్నారా ఇక్కడే? ప్రభుత్వం మారిపోతే మన జీవితం అయిపోయిందా? మాట్లాడట్లేదు. ఆగిపోయిందా? ఎందుకని? ఆయన కాకపోతే ఇంకొక ఆయన వస్తారు. ఎప్పటికీ ఒకే ప్రభుత్వం ఉండకపోవచ్చు, ఎప్పటికీ ఒకే వ్యక్తి ఉండకపోవచ్చు. కానీ ఈరోజు మాట జాగ్రత్తగా వినండి. ఎవరైతే ఈ లోకంతో స్నేహం చేస్తారో వారు ఎవరికి శత్రువు అంట? దేవునికే శత్రువు అంట. ఒకవేళ నాయకులైతే కనుమరుగవుతారు. 5 సంవత్సరాలకి, 10 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకి. ఒరిస్సాలో ఆయన ఎన్నో 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేశారు. ఆయన నవీన్ పట్నాయక్ అన్న ఆయన ఈ సంవత్సరం ఆయన కూడా ఓడిపోయారు. ఆయనకు అసలు సొంతగా ఆఫీస్ కూడా లేదంట, ఇల్లే ఆఫీస్ అంట. అక్కడ ముఖ్యమంత్రికి ఆఫీస్ లేదు. మళ్ళీ వాళ్ళు కొత్తగా కట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అన్ని సంవత్సరాలు పరిపాలన చేశారు. ఏమైనా ప్రభుత్వం ఆయన ఆగిపోయిన తర్వాత ఏమైనా నాశనం అయిపోయిందట? లేదు. మీకు అర్థమైందో లేదో. కానీ ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, దేవునికే మనం శత్రువు అయ్యాం అనుకోండి, ఇంకెవరి దగ్గరికి వెళ్ళగలం? దేవునికే మనం శత్రువుగా ఉన్నాం అనుకోండి, ఇంకెవరి దగ్గర మన వినతులు వెళ్తాయి, మన ప్రార్థనలు వెళ్తాయి, మనకు ఉన్నటువంటి మన ఆశీర్వాదాలు ఎవరి దగ్గర పొందుకోగలం? దేవుని రాజ్యాన్ని ఎవరి దగ్గర సంపాదించుకోగలం? ఎవరి దగ్గర పొందుకోగలం? చెప్పండి, ఎవరున్నారు? చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. ఏంటో తెలుసా? ఈ లోకంతో స్నేహం, ఎవరితో వైరం తెలుసా? దేవునితో వైరం. అందుకే ప్రభు ఈరోజు దేమా జీవితాన్ని జ్ఞాపకం చేసినప్పుడు తిమోతి పత్రికలో చూడండి. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము, 4వ అధ్యాయం. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుదామా? యవనమును బట్టి, యవనస్తులారా, మీ ముందుగా వస్తున్న మాట ఇది. యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయొద్దు అని చెప్పాలి. దేంట్లో చెప్పండి? మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను,
ఎలా ఉండాలి చెప్పండి? గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. యవనస్తులకే కాదు, ఇది ఎవరికి అందరికీ వర్తిస్తుంది. ఏమని అంటే ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను ఎలా ఉండాలంట? మాది. నేను మాట సూటిగా అడుగుతున్నాను, మనని చూడంగానే మనం ఏదన్నా మంచి చేస్తున్నాం, మనం మంచి భక్తి కలిగి ఉన్నాం, ఘనత ఎవరికి వస్తుంది చెప్పండి? దేవునికి. ఈరోజు చాలామంది దేవునికి దూరం అవడానికి ప్రధాన కారణం ఎవరో తెలుసా? ఎవరు అంటే మన ప్రవర్తన బాగోట్లేదు, మన మాట బాగోట్లేదు, మన మాదిరి లేదు, మనం ఆయన్ని రిప్రజెంట్ చేస్తున్నామన్న. ఎందుకంటే మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రిప్రజెంటేటివ్ వస్తూ ఉన్నారు, మెడికల్ రిప్లు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కంపెనీ తరపున ఒక బ్యాగ్ తీసుకుని వస్తారు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. డాక్టర్ గారి దగ్గర మనం ఎలా వెయిట్ చేస్తామో వాళ్ళు కూడా అలాగే వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక డేటు, ఒక టైం ఇస్తారు, ఆ టైంకి వెళ్తారు. ఆ రిప్రజెంటేటివ్గా వెళ్ళి వారు తీసుకొచ్చినటువంటి ఆ కంపెనీకి సంబంధించినంత వివరాలు చెప్తే ఆ డాక్టర్ గారికి ఇష్టమవుతే ఆ డాక్టర్ గారు దాన్ని తీసుకొని దాన్ని ఏం చేస్తారంటే యాక్సెప్ట్ చేస్తారు. వీళ్ళు వెళ్ళిన ప్రతి దగ్గరికి వెళ్తారా అంటే వెళ్ళలేరు. ఈ లోపు ఏదో జరిగింది, పలానా మెడిసిన్ అప్పుడప్పుడు వినబడతా ఉంటుంది, డోలోలు ఎక్కువ వాడకండి, అది కిడ్నీలకు ఎఫెక్ట్ తిరుగుతూ ఉంటుంది, అలా చెప్తా ఉంటే అలాంటి విషయాలు తెలిసినప్పుడు ఈ రిప్రజెంటేటివ్ వెళ్ళి, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది, పలానా వాళ్ళకి ఇది మెడిసిన్ ద్వారా ఎఫెక్ట్ కలిగింది, ఈ రిప్రజెంటేటివ్ దాన్ని స్వేచ్ఛగా తీసుకెళ్ళి ప్రకటించగలడా చెప్పండి? దాని మీదే పెద్ద న్యూస్ జరుగుతూ ఉంది, దాని మీదే పెద్ద హడావుడి జరుగుతూ ఉంది. ఆ టైంలో నేను పలానా కంపెనీకి చెందిన వ్యక్తి నేను వెళ్ళగలరా? లేదు. రీజన్ ఏంటంటే ఆ రిప్రజెంటేటివ్ అనే వ్యక్తి ఎవరికి రిప్రజెంట్ చేస్తారంటే అవతల ఉన్నటువంటి కంపెనీకి. ఈరోజు మనమందరం ఎవరో తెలుసా? అక్కడ వాక్యం చెప్తున్నాం, విశ్వాసులకు మాదిరిగా ఉండాలంట. దేవుని స్తోత్రం చెప్దామా? నిన్ను చూస్తారు, నన్ను చూస్తారు. ఇది అందరూ నేర్చుకుంటున్న విషయమే. వాక్యం బోధిస్తున్నంత మాత్రాన నేను 100% పర్ఫెక్ట్ అని చెప్పి మాట నేను బోధించట్లేదు, కానీ వాక్యం దగ్గర ప్రతి ఒక్కరము ఎవరి మట్టుకు వారు పరిశీలన చేసుకోవాలి. ఈరోజు ఆయన శరీరం దగ్గరకు వస్తున్నాం, ఆయన రక్తం దగ్గరకు వస్తున్నాం. నీవు నేను ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకము దాని ఆశలు గతించిపోతున్నా కానీ తెలిసినప్పటికీ ఈ లోకం నీలో ఎక్కడైనా ఉందా? లోక ఆశలు ఎక్కడైనా పనిచేస్తున్నాయా? ఈ లోక ఆశలు నీలో ఇంకా కనబడుతూ ఉన్నాయా? ఏమండి, నువ్వు నిజంగానే లోకాన్ని జయించావా? విశ్వాసులకు మాదిరిగానే ఉన్నావా? రండి, వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే రండి. ఇది మనందరితో దేవుడు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాడంటే, ఇది మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. మరి ఒకసారి మీ పక్కన వాళ్ళు చెప్పండి, ఇదేం చెప్పండి? ఆజ్ఞ. లోకం అంటే, దేవుడు లోకాన్ని ఎలా సృష్టించాడు అంటే, ఆదికాండంలో ఒక చక్కని మాట ఉంది. ఎలా సృష్టించాడు లోకాన్ని? ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనాన్ని కనుక మనం చదివితే, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు ఎలా ఉంది చెప్పండి? అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలగగా 6వ దినమాయెను. వినాలి. దేవుడు లోకాన్ని కలిగించినప్పుడు లేదా సృష్టించినప్పుడు లోకం ఎలా ఉంది? చాలా మంచిదిగా ఉంది. మీరు అనొచ్చు, ఏంటండి దేవుడు లోకాన్ని ఇలా చేసాడేంటంటే, దేవుడు ఏం చేయలేదు. ఒక చెల్లి, దేవుడు లోకాన్ని సృజించినప్పుడు అది చాలా మంచిగా ఉంది. నిన్ను నన్ను సృజించినప్పుడు కూడా మనం ఆలోచన చేస్తే దేవునికి ఒక ఆలోచన ఉంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవునికి నీ ఎడల ఒక పర్పస్ ఉంది. ఆయన ఎప్పుడు కూడా, ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంటుంది, నేను నీ గురించి ఉద్దేశించిన ఉద్దేశాలు అవి ఎప్పుడు కూడా మేలైనవే కానీ హానికరమైనవి కావు. మరి హాని ఎక్కడి నుండి వచ్చింది? మరి నష్టం ఎక్కడి నుండి వచ్చింది అంటే, నీ లైఫ్కి, నీ కుటుంబానికి, నీ జీవితానికి నష్టం తెచ్చుకుంటుంది ఎవరో అంటే నీవే లేదా నేనే. ఎందుకు అంటే, నేను నా ప్రభు కోరుకున్నట్లుగా నేను ఉండట్లేదు.
నా ప్రభు కోరుకున్నట్లుగా నా పరిశుద్ధత లేదు, నా ప్రవర్తన లేదు, నా మాటలు లేవు, నా ఆలోచనలు లేవు, నా క్రియలు లేవు. నేను పైకి దేవుని చిత్తమని చెబుతూ దేని వెతుకుతున్నానంటే దేవుని ఉద్దేశాలకు వేరుగా నా ఉద్దేశాలను కలుపుకొని నా ఉద్దేశమే దేవుని ఉద్దేశం అనుకొని అది జరగనప్పుడు ఏం చేస్తున్నానో తెలుసా? దేవునికి వ్యతిరేకంగా కనబడుతూ ఉన్నాను. ఉన్నారా ఇక్కడే? వినాలి వినాలి వినాలి. దేవుడు ఈ రోజు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాడు అంటే, అసలు దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు లోకము చెడ్డది కాదు. ఆయన సృజించినప్పుడు లోకాన్ని లేదా ఈ యొక్క భూమిని, సృష్టి అంతటిని కూడా చాలా మంచిదిగా చేశాడు. మరి పాపం ఎక్కడ ఉండొచ్చింది అంటే, మానవుడు పాపాన్ని భూమి మీదకి తీసుకొచ్చాడు. అన్ని మళ్ళీ వివరంగా చెప్పక్కర్లేదు. చూడండి, దేవుడు సృజించినటువంటి లోకంలో ఎలాంటి ఎంత మంచిగా దేవుడు సృజించాడు అంటే, కీర్తన గ్రంథం ఒక మాట చదువుకుందాం. 19వ కీర్తన మొదటి వచనాన్ని కనుక మనం చదువుకుంటాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినపడదు. వాటి కొలలను భూమి అందంతా వ్యాపించి ఉన్నది. లోక దిగంతము వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నది. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసెను. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తను ఉల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తను ఉల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. దేవుని స్తోత్రం చెప్దామా? ఇక్కడ వాక్యాన్ని పరిశీలన చేస్తే ఆకాశాలు ఎవరిని వివరిస్తున్నాయంట? దేవుని మహిమను వివరిస్తున్నాయంట. ఒక్క మాట, మనం స్తుతించమంటే మనకు చప్పట్లు రావు, మనం స్తుతించమంటే మన నోటిలో మాట రాదు, మనం స్తుతించమంటే మనకు అసలు ఎక్కడ అవకాశం, టైం లేదండి. ఏంటంట? టైం లేదు. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? మనం సృష్టించినటువంటి సృష్టికతను మనం స్తుతించట్లేదు, కానీ దేవుడు సృజించినటువంటి సమస్త సృష్టి ఏం చేస్తున్నాయంట? ఆయన్ని మహిమను ఆయన స్తుతిస్తున్నాయంట. దేవుని స్తోత్రం కలుగును గాక. వాటికి భాష లేదంట. అందుకే మనకు అర్థం కావట్లే. భాష లేదంటే ఏంటి? ఏమండి, నీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఏ రోజైనా పైన ఒక ఉల్కా పడుతుంది అని ఒక వార్త వినబడింది అనుకో, ప్రపంచం అంతా అల్లకొల్లమైపోయి సైంటిస్టులంతా ఉల్కా పడుతుందంట, ఎక్కడ పడుతుందంట, ఫలానా దగ్గర పడుతుందంట అని వార్తలు వచ్చేస్తూ దాన్ని న్యూస్ ఛానల్స్ అంతా పదే పదే ఒక దగ్గర నుండి ఉల్కా బయలుదేరిందంట, ఆ ఉల్కా వస్తుందంట, దాన్ని ఆపడం ఎలాగో, ఎక్కడ పడుతుందో ఏంటో అని దాని గురించి చెబుతూ దాన్ని న్యూస్గా పదే పదే చెప్తుంటే ప్రజలందరూ భయాంకోపితులైపోయి భయాలతో వాళ్ళ ఆందోళన పడుతూ ఉన్నటువంటి ఎన్నో పరిస్థితులు మనం ఎన్నోసార్లు విన్నాం కదా. ఒక్క మాట ఎందుకంటారా? ఓ మాట చెప్తాను. మన వరదలు వచ్చాక కొంతకాలానికి నీళ్ళు వెళ్ళిపోయాయి. క్లీనింగ్ చేసాం. క్లీనింగ్ చేసి చర్చిలో ఉన్నటువంటి సామాన్లన్నీ తీసుకొచ్చినవన్నీ కూడా మళ్ళీ తీసుకొని చక్కగా కడిగేసి మొత్తం అంతా పెట్టాం. పెట్టిన రోజే ఒక వార్త వచ్చింది. ఏంటి ఆ వార్త అంటే, మళ్ళీ వరదలు వస్తున్నాయంట, మళ్ళీ గేట్లు ఎత్తుతున్నారంట అని. ఫస్ట్ సారి వచ్చినప్పుడు ఎవరి మట్టుకు వాళ్ళు ఏమన్నారో తెలుసా? మా మెట్లు కూడా ఎక్కువండి, మా మెట్లు కూడా ఎక్కువండి, మీరెందుకు తీసుకెళ్తున్నారు, మా మెట్లు కూడా ఎక్కువండి అన్నారు. రెండోసారి డిఫరెన్స్ చూడండి. అన్నోళ్ళందరూ కూడా సామాన్లని పాడైపోయి బయటకు ఇసిరేశారు, సోఫాలు పారేశారు, ఇవన్నీ జరిగింది. సరే, నేను దాని గురించి చెప్పట్లేదు. రెండోసారి జస్ట్ ఒక వార్త వచ్చింది అంతే. ఏంటి ఆ వార్త అంటే, మళ్ళీ వరదలు వస్తున్నాయంట అన్నారు. అంతే. ఈరోజు మళ్ళీ నీళ్ళు విడిచిపెడుతున్నారంట అన్నారు. వెంటనే ఎంత ఇమిడియట్ యాక్షన్ అంటే, ఇలా వెళ్ళాం, అలా తెచ్చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాం. సరే, మొత్తం అంతా వెళ్ళిన తర్వాత, వార్తలన్నీ అయిపోయిన తర్వాతే మనం దీని గురించి ఆలోచన చేద్దాం. అప్పుడు దాకా వెళ్ళే పనే లేదు. కావాలంటే చిన్న స్ట్రేంజర్ పట్టుకొని వెళ్దామని చెప్పేసి అక్కడికి ఆ స్ట్రేంజర్ పెట్టుకొని వాక్యం చెప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి. ఎంతకీ వరద వచ్చిందా అంటే మళ్ళీ రాలేదు. అంటే ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పది, మన యొక్క ఆలోచనలు ఎంత గొప్పవి, మనం తీసుకునే ఆలోచనలు ఎంత
హీనమైన ఆలోచన చేస్తే ఆయన ఈ ప్రాంతం నుండి ఆ ప్రాంతం, తూర్పు దిక్కు నుండి పడమర దిక్కు నుండి ఆయన అంటున్నాడు అక్కడ, ఇవన్నీ కూడా దేవుని మహిమను వివరిస్తున్నాయంట. మరి నీవు నీ ముందు ఒక క్వశ్చన్ ఈరోజు ప్రభు తీసుకొస్తున్న మాట ఏంటంటే, నువ్వు దేవుని మహిమను వివరించే వ్యక్తిగానే ఉన్నావా? దేవునికి మాదిరికరంగా ఉన్నటువంటి వ్యక్తిగానే ఉన్నావా? ఒక దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. అలాగే మనం నడుచుకుంటున్నామా? రండి దేవుని వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే, ఆయన ఈ మాటను ఎందుకు మనతో పదే పదే మాట్లాడుతున్నాడంటే, దేవుడు ఎప్పుడు కూడా సృష్టిని పాపంతో చేయలా. అవన్నీ కూడా ఆయన మహిమను వివరిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా దేవునికి లోబడి ఉన్నాయి. అవన్నీ కూడా దేవునికి ఇష్టంగా కనబడుతున్నాయి. కానీ పాపం చేస్తుంది ఎవరు అంటే మనమే. సరే రండి దేవుని వాక్యం ముందుకెళ్ళి ఆలోచన చేస్తే, ఈరోజు మళ్ళీ మూలవాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేద్దాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎందుకు దేవుడు ఈ ఆజ్ఞను మనకి ఇస్తున్నాడు అంటే, ఎవరైనాను లోకమును ప్రేమిస్తే ఏముండదంట? దేవుని ప్రేమ వానిలో ఉండదు. రండి ఎఫెసీకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధి అయిన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతికిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలని స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు చెప్పండి పాత్రులమై ఉంటిమంట. రండి ఈ మాట వినండి. ఈ వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, మునుపు ఎలాగున్నాం, దేవుని దగ్గరకు రాకముందుపు ఎలాగున్నాం, ఎందుకు దేవుడు ఈ ఆజ్ఞను ఇస్తున్నాడు అంటే, మునుపు మనలో ఏం కనబడింది? శరీరాశలు, శరీర క్రియలు, శరీరానికి ప్రాధాన్యతనిచ్చేవారు, శరీరం కొరకు పరుగులెత్తేవారు, శరీర సుఖం కొరకు అనేకమైనటువంటి అపవిత్రమైనటువంటి కార్యాలను చేసిన వారు ఉన్నారు. అది మునుపు. ఇప్పుడు ప్రభువు నమ్ముకున్నాం, ప్రభువును విశ్వసిస్తున్నాం, ప్రభు రక్షణని, ఆ రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నాం. ఇంకా మునుపులాగే ప్రవర్తిస్తే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మునుపు అలాగా ప్రవర్తించిన వారికి ఏముందంటే దైవోగ్రత. ఉన్నారా ఇక్కడే? నేను మళ్ళీ అదే మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు అంటే, దేవుని యొక్క ఉగ్రత, దేవునికే మనం శత్రువు అయితే ఏ ప్రాంతానికి వెళ్ళగలం, ఎక్కడికి వెళ్ళగలం? వెళ్ళేటప్పుడు అమ్మగారిని మేము అందరం వ్యాన్లో వెళ్ళాం, వచ్చేటప్పుడు పెద్దరాజు వాళ్ళ వ్యాన్లో వచ్చాం. మునుపు వెళ్ళేటప్పుడు అమ్మగారు ముందు కూర్చున్నారు. అదేదో ప్రాంతం తెలంగాణలో తిరుమలగిరి అదే వచ్చినప్పుడు సూర్యుడు కనబడుతున్నాడు. సూర్యుడు మామూలుగా కనబడతారు కదా అంటే, అక్కడ సూర్యుడు ఎలా కనబడ్డాడంటే చాలా రెడ్డిష్గా కనబడ్డాడు, చాలా ఎరుపులో. అందుకనేమో సూర్యుడు అస్తమించేటప్పుడు అలాగా బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది కదా అని మాటలు సంభాషణలో. అయితే ఆ సూర్యుని గురించి కొంతసేపు డిస్కషన్ జరుగుతున్నప్పుడు, అసలు ఆ యొక్క వేడిని ఎవరు తట్టుకుంటారు, ఆ సూర్యుడి దగ్గరికి ఎవరు వెళ్తారు, ఆ స్ట్రైట్గా మొహం మీద పడుతుంటే తట్టుకోలేక ఇలాగ మేము అడ్డుగా ఇది పెట్టుకున్నాం. అంత బ్రైట్గా కనబడుతున్నాడు అక్కడ ప్లేస్లో. ఫొటోస్ కూడా తీసుకున్నాం, అంత వేడిగా ఎర్రగా కనబడుతూ ఉంటే. అయితే అప్పుడు వెంటనే వాక్యం గుర్తొచ్చింది. ఏంటా వాక్యం అంటే, ఆయన వేండ్రమంట ఎవరు తాళగలరు, ఆయన కోపం ఎవరు తాళగలరు? ఒక ఆయన సృష్టించినటువంటి ఒక సూర్యుడే అంత వేడిగా ఉంటే ఏమండి? మేము మిడ్ నైట్ వచ్చినప్పుడు
తెలంగాణ వరకు ఏమో చలేసింది. నేను కర్చీఫ్ కట్టుకున్న ఫోటో చూసారో లేదో. ఎందుకు అంటే చలిగాలి కొట్టేస్తా ఉంది. చలిగాలి కొడతా ఉంటే ఎందుకు వచ్చిందిలే, ఆదివారం దేవుని సన్నిధిలో నిలబడాలి, గొంతుకి ఏమైనా ఇబ్బంది అవుతే చాలా కష్టమని ముక్కుకి చెవులకి కలిపి కర్చీఫ్ అడ్డుగా కట్టుకున్నాను. అయితే తెలంగాణ నుండి ఆంధ్రాలోకి ఎంటర్ అయ్యో లేదో ఉన్నట్టుండి వేడి ప్రారంభమైంది. కంప్లీట్ డిఫరెంట్ అనమాట. ఇంకా మనం మిడ్ నైట్ అయ్యే కొద్దీ ఇంకా వేడి తగ్గుతూ ఉండాలి, చల్లగా అనిపించాలి. కానీ మన దగ్గరకు వస్తున్న కొద్దీ వేడి వచ్చేస్తుంది. సిటీలోకి ఎంటర్ అవ్వకముందే చాలా వేడిగా అనిపించింది. అప్పుడే అనుకున్నాం ఎందుకు విజయవాడని బ్లేజ్వాడ అంటారు అని. విజయవాడకున్న పేరేంటో తెలుసా? బ్లేజ్వాడ. బ్లేజ్ అంటే ఏంటో తెలుసా? వేడి. వేడి. సరే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తాత్కాలికమైన ఈ వేడినే తట్టుకోలేకపోతే మరి దేవుని ఉగ్రత, దేవుని యొక్క వేడిమిని తట్టుకోగలిగిన వారు ఎవరు? ఇది మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, ఇది అందరికా? కాదు కాదు కాదు. ఎవరైతే దేవుని ఆజ్ఞని ఎరగకుండా లోకాన్ని ప్రేమిస్తున్నారో, ఎవరైతే దేవుని ఆజ్ఞను పెడచెవిన పెట్టి లోకం కొరకు, లోకంలో ఉన్నటువంటి శరీరాశుల కొరకు, మునుపు యొక్క ప్రవర్తన, ఇంకా మునుపులో నువ్వు ఎలాగున్నావో, నీ లైఫ్లో ఎలాగుందో, సంభాషణలు ఎలాగున్నాయో, క్రియలు ఎలాగున్నాయో, ప్రవర్తన ఎలాగుందో, దేన్ని ప్రేమించావో, మునుపు ఎలాగ బ్రతికావో అదే జీవితం ప్రభు అనే ఆయన్ని నువ్వు ఎరిగి కూడా అలాగ జీవిస్తూ ఉంటే, అలాంటి వారికి ఏముంది అంటే వేడి. వేడి. రండి వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే దేవుడు మరికొన్ని విషయాలు మన ముందు తీసుకొస్తే, ఈరోజు మొదటి సత్యం ఏంటంటే ఆజ్ఞ. మీ పక్కన చెప్పండి అన్నమాట. నేను ముందుకు వెళ్ళిపోతున్నాను, టైం దాటిపోతుంది కనుక. రెండవ సత్యం ఏంటంటే వాక్యంలోంచే మనం చూస్తున్నాం. అక్కడే చెప్తున్నాడు 16వ వచనం, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. రెండవ సత్యము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎందుకు లోకమును ప్రేమించకూడదు అంటే దానికి కారణాలు చెప్తున్నారు. పక్కన వాళ్ళు చెప్పండి కారణాలని. కారణం ఒకటి ఆజ్ఞ అయితే, రెండోది ఏంటంటే కారణం. ఏంటి కారణం అంటే వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే ఎందుకు లోకాన్ని ప్రేమించకూడదు అంటే ఆయన చెప్తున్నటువంటి సత్యం మొదటిది అక్కడే ఉంది. 16వ వచనంలో, లోకంలో ఉన్నదంతయు చెప్పండి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, అవి తండ్రి వలన పుట్టినవి కావు. నాకు ప్రశ్న ఉంది, తండ్రి వలన పుట్టినవి కాకపోతే ఎవరి వలన పుట్టినది? అర్థమైందో లేదో. తండ్రి వలన పుట్టినది కాకపోతే మరి ఎలా వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది? ఎవరిచ్చారు? బైబిల్లో ఇంకొక మాట కూడా ఉంది, దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు కానీ ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి, శక్తి కలిగినటువంటి ఆత్మని మనకు ఇచ్చాడు. నేను మరొక మాట చెప్పనా, పిరికితనం ప్రభు ఇవ్వలేదు, దేవుడు ఇవ్వలేదు. ఇప్పుడు పిరికితనం ఎవరిచ్చారు? ఎవరండి? ప్రతిదానికి భయపడతారు కొంతమంది. ఎందుకు భయపడతారో తెలీదు. అసలు దేవుడు ఉంటే, దేవుడు ఉన్నాను. ఎందుకంటే అప్పుడప్పుడు నేను వ్యాన్లో మిడ్ నైట్ ఎప్పుడైనా వస్తూ ఉంటే, వ్యాన్లో వచ్చేటప్పుడు కుక్కలు పెద్ద గుంపు ఉంటుంది. గుంపు ఉన్నప్పుడు నేను వచ్చే దేంట్లో, వ్యాన్లో కొన్ని కుక్కల మూమెంట్ చూసినప్పుడు అవి ముందే ఏం చేస్తాయి తెలుసా? ఇది పరిగెత్తడానికి సిద్ధంగా ఉంటాయి. దాని మూమెంట్స్ అర్థమైపోద్ది, ఇది పరిగెత్తి మన వెనక వస్తుంది. ఆ వ్యాన్లో ఉన్నప్పుడు ఆ పరిగెత్తుకు వస్తూ ఉంటే అమ్మో భయపడిపోయి స్టీరింగ్ అటు ఇటు తిప్పేస్తూ ఉంటానా. ఎందుకని? ఎక్కడున్నాను నేను? వ్యాన్లో. నాకు సరదాగా అనిపిస్తుంది. అది పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే, అరుస్తూ ఉంటే, చక్కగా అది మన వెనక పడతా ఉంటే, మనం లోపల చాలా కన్సీల్డ్గా ఉన్నాం కాబట్టి అది మనకి ఎటువంటి హాని జరగదు కాబట్టి ఎంతో హ్యాపీగా ఎంతసేపు వస్తావో చూస్తారని నేను అప్పుడప్పుడు ఇంకేం చేస్తానో తెలుసా, స్పీడ్గా వెళ్ళను, స్లోగా వెళ్తూ ఉంటా. అదే ఏం చేస్తుంది చెప్పండి? పరిగెత్తి 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 అలాగే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుందా? మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి ఒక దగ్గరకు వచ్చేసరికి అలసిపోద్ది. అది అలసిపోద్ది. నువ్వు అంత సేఫ్గా ఉన్నప్పుడు దానికి భయపడాల్సిన అవసరం ఏముంది? అదే నువ్వు నడిచి వస్తున్నప్పుడు, అదే నువ్వు బండి మీద వస్తున్నప్పుడు
ఏం చేస్తావు చెప్పు? ఏమండి, దాని మూమెంట్ చూసి ఓసారి అలా కూడా దొరికిపోయాను నేను. అటు 2 కుక్కలు, ఇటు 2 కుక్కలు. ఇంకా ఆగిపోయాను, ఏం చేయాలో అర్థం కాక. ఆగిపోతే అక్కడ ఉన్నటువంటి అప్పుడు జొన్నలగడ్డ అనే ప్రాంతానికి వెళ్తున్నాను. ఒకేసారి 4 కుక్కలు రౌండప్ వేసాయి, అటు 2 ఇటు 2. ఏం చేయాలో అర్థం కాక ఆగిపోతే ఈలోపు ఒక ఆయన, పల్లెటూరు ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి, ఆయన టవల్ వేసుకుంటారు కదా వాళ్ళు, దాన్ని తరిమేసాడు అనమాట. సరే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీలో పిరికితనము కానీ, నీలో పాపము కానీ, నీలో నేత్రాశ కానీ, నీలో ఇగో అక్కడ చెప్పబడినటువంటి లక్షణాలు ఇది దేవుడు ఇవ్వలేదంటే ఎవరిచ్చినట్టు? సాతాను ఇచ్చినట్టు. కానీ నేటి దినాల్లో ఏంటి అంటే అవన్నీ మన మీద ఏలుబడి చేస్తున్నాయంటే కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు చెప్పండి, నువ్వు లోక సంబంధివా, దేవుని సంబంధివా? నీకు నువ్వే ప్రశ్న వేసుకోవాలి. ఈరోజు ఆయన శరీరం, ఆయన రక్తం అనేది ఒక ఆచారం అయిపోయింది. లోకంలో జీవించేసి, ఇష్టానుసారంగా బ్రతికేసి, నేత్రాశతో, జీవపుడంబంతో శరీర క్రియలు నెరవేర్చుకుంటూ నీకు తోచిందే, నీకు నచ్చింది చేస్తూ, నీ నోటు బాగోదు, నీ ప్రవర్తన బాగోదు, నీ క్రియలు బాగోవు, నీ నడవడిక బాగోదు, నీ ఊహలు బాగోవు, నీ ఆలోచనలు బాగోవు, అన్నీ చేస్తావు. దేవుని దగ్గరకు వచ్చి ఏమాత్రం బెరుకు భయం లేకుండా ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలుపొందులు పొందితే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఎవరికి శత్రువు? దేవునికే శత్రువు. సరే, మీరు అనొచ్చు, ఏంటండి మమ్మల్ని ప్రభువుకి దేవునికి శత్రువుగా చూపిస్తున్నారు అంటే, నేను వాక్యాన్ని దగ్గరకు వచ్చేస్తే అసలు నిజంగా దేవుని పిల్లలు దేవునికి శత్రువులు కావడానికి దేవుడు మనని ఏర్పరచుకోలేదు. కావాలంటే చూడండి, కీర్తనకారుడు ఒక చక్కని మాట చెప్తున్నాడు. 86వ కీర్తన 5వ వచనాన్ని గనక మనం చదివితే, 86వ కీర్తన 5వ వచనం చదవమ్మా. ప్రభువా నీవు దయాళుడవు. చెప్పండి చెప్పండి చెప్పండి, పక్కన చెప్పండి. ప్రభు ఎవరు చెప్పండి? దయాళుడు. ఆయన క్షమించుటకు ఎవరు చెప్పండి? సిద్ధ మనస్సు గలవాడు. దేవుని స్తోత్రం చెప్దామా? అసలు మనకున్నటువంటి స్టేటస్ ఏంటంటే, మనం పొందుకున్నటువంటి భాగ్యం ఏంటంటే, మనం ఉగ్రతకు పిలువబడిన వారు కానే కాదు, మనం క్షమించబడిన వారం, క్షమాపణ పొందుకున్న వారం, క్షమించే మనస్సు కలిగినటువంటి దేవునికి సొత్తైనటువంటి ప్రజలు మనం. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, చూడండి, నీకు మొరపెట్టు వారి అందరి ఎడల కృపాతిశయము గల వాడవు. దేవుని దగ్గర మనకేముంది అంటే క్షమాపణ ఉంది. రండి, 130వ కీర్తనలో కూడా ఒక మాట ఉంది. 130వ కీర్తన 3వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, యెహోవా, చెప్పండి చెప్పండి, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల, ప్రభువా ఏంటంట, ఎవరు నిలవగలరు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద ఏం దొరుకుతుంది చెప్పండి? క్షమాపణ. దేవుడు నిన్ను క్షమిస్తాడని చెప్పండి పక్కన వాళ్ళకి. దేవుని దగ్గర మనకేముంది చెప్పండి? క్షమాపణ ఉంది. ఆయన దోషములు కనుక మన దోషాల్ని కనిపెట్టి చూస్తే ఇక్కడ ఉన్న ఒక్కరు కూడా నిలవలేరు. కానీ మనకు ఏముంది అంటే క్షమాపణ. ఎవరిని బట్టి తెలుసా? ఎందుకు? ఆయన శరీరం, ఆయన రక్తం అంటే ప్రభు మనని క్షమించి, మన పాపముల కొరకు ఆయన శిక్షను భరించి, మనం పొందవలసిన శిక్షను ఆయన తీసుకొని, మన కొరకు ఆయన మరణాన్ని భరించి పునరుద్ధరణ తిరిగి లేచినటువంటి దేవుడు ఆయన. వెళ్తూ వెళ్తూ ఆయన ప్రాణం పెట్టే చివరి ఘట్టంలో ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని ఏం చేయమన్నాడు? ఆయన క్షమించమన్నాడు. ఏ రోజైనా దేవుడు నిన్ను క్షమించాడన్న సత్యము నీ హృదయంలో అంటే నీకేం రావాలో తెలుసా? పశ్చాత్తాపం రావాలి. ఇంకా పాపానికి వెళ్ళవు, ఇంకా లోకంలో ఉన్నటువంటి ఆశలకు వెళ్ళవు, లోకానుసారంగా బ్రతకవు. ఆ నశించిపోయే ఆ స్థానంలో దేవుడు నిన్ను ఎప్పుడో తప్పించేశాడు. ఆ స్థానం నీది కాదు. కానీ ఆ స్థానాన్ని మళ్ళీ 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 వెతుక్కుంటుంది ఎవరో తెలుసా? లోకాన్ని ప్రేమించిన వారు,
లోక ఆశలను ప్రేమించిన వారు. ఈరోజు దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? నిన్ను నన్ను ప్రేమించాడు కనుకే పదే 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 నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు లేకపోతే ఇంత సృష్టిలో. మొన్న జీవన్ వెళ్ళాడు కదా, యూకే వెళ్ళాడు. మీకు మొన్న సాక్ష్యం కూడా పంచుకున్నారు వాళ్ళ అమ్మగారు. చాలా చక్కగా మరి ప్రయాణం అంతట్లో దేవుడు తోడే ఉండి తను తీసుకుని వెళ్ళాడు, యూకే వెళ్ళాడు. తర్వాత తను ఒక ఫోన్ కాల్ చేశాడు మాతో. ఫోన్ కాల్ చేసి ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఆ వీడియో కూడా రికార్డ్ చేసింది చూపిస్తున్నాడు. నాతో అంటున్నాడు, అమర్నాథ్ మాయ, అసలు నాకు ఒక ఆలోచన ఉండేది ఇంతకుముందు వరకు. ఏంటి ఆలోచన అంటే, నేను అనుకునేవాడిని భూమి మీద ఉన్నటువంటి స్థలాలన్నీ కట్టేసుకుంటున్నారు, రేపు నాకు స్థలం దొరుకుద్దో లేదో కొనేసుకోవాలి త్వరగా అనుకున్నాను నేను అని అన్నాడు. అలా అనుకునేవాడంట. అంటే తొందరగా ఏదైనా ఒక స్థలం కొనుక్కోవాలి, ఎందుకంటే అందరూ కట్టుకుంటూ వెళ్ళిపోతుంటే తర్వాత భూమి దొరకదేమో అని అనుకున్నాడంట. ఈయన ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి భూమిని చూసినప్పుడు, ఆకాశంలోంటి అక్కడ ఉన్న ఇల్లులు చూస్తున్నప్పుడు మళ్ళీ ఆయన చెప్తున్న మాట నాతోనే, ఆయన అన్న మాట ఏంటంటే, మామయ్య ఏంటంటే నా పైకి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది, భూమిలో ఉన్న ఇల్లులు చాలా చిన్నవి, చాలా చిన్నవి, ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా ఉంది, నాకున్న భయం పోయింది అని అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చూడండి, భూమి మీద ఉన్నప్పుడు ఒక ఆలోచన, భూ సంబంధంగా ఉన్నప్పుడు సహజంగా మన అందరూ ఆలోచన ఎంతసేపు కూడా ఏం సాధించాం, ఏం పొందుకున్నాం, ఎక్కడ పొందుకున్నాం, ఇదే లైఫ్, ఇదే 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 ఇదే. ఎప్పుడైతే నీ ఆలోచన విధానం మారుతుందో, దేవుని వైపు నువ్వు చూస్తావో, దేవుని మీద ఆధారపడతావో, దేవుని మీద ఆలోచించే ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆ శిఖరాలకు నువ్వు ఎక్కగలుగుతావో, భక్తిలో మెట్టెక్కుతావో, నువ్వు ఆకాశ పైన ఉన్నటువంటి సంబంధిగా మారుతావో, నీ ఆలోచన విధానంలోనే దేవుడు గొప్ప కార్యాలని జరిగిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, మనం పిలువబడింది శాపానికి కాదు, మనం పిలువబడింది ఉగ్రతకు కాదు. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ఆయన దగ్గర మనకి ఏం దొరుకుతుందంటే క్షమాపణ దొరుకుతుంది. కానీ క్షమించమని నువ్వు అడుగుతున్నావా? నీ అతిక్రమను ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నావా? ఇంకా దాంట్లోనే కొనసాగుతున్నావా? మునుపు దేంట్లో ఉన్నావో, మునుపు నీ ప్రవర్తన ఎలా ఉందో, మునుపు నీ జీవితం ఎలాగో అలాగే ఉంటున్నావా? దేవుడు నీతో చెప్తున్నాడు, ఈ లోకం యొక్క ఆశలు గతించిపోను. నిన్నే నేను ఒక న్యూస్ చదివినప్పుడు, వినాలి. ఈరోజు మనందరికి ఒక ఆశ ఉంటుంది కదా, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి ఉద్యోగం ఉండాలి, మంచి కారు కూడా ఉండాలి. ఎవరికి లేదు అంటే నేను అనుకుంటాను, లేదనే మాట అది అబద్ధమే. అందరికీ ఒక ఆలోచన ఉంటుంది సహజంగా. అయితే ఇప్పుడు మీకు తెలుసు, ఇజ్రాయెల్కును మరి యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఇరాను కాలుదవుతుందో వేసేస్తున్నారు, మిసైల్స్ వేస్తున్నారు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, అక్కడ శ్రీకాంత్ నక్కరకంటే ఒక ఆయన ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి న్యూస్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాడు. ఆయన అక్కడ ఉన్నారు, తెలుగు ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి లండన్లో ఉన్నాడు. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వీళ్ళు న్యూస్ ఛానల్స్లో చూపించేస్తున్నారు, ఇజ్రాయెల్ మీదకి ఇరాన్ వాళ్ళు దాడి చేసేసి మొత్తం అల్లకల్లం చేసేస్తుంటే ఇజ్రాయెల్ వాళ్ళు భయపడిపోతున్నారు, అంతగా మిసైల్స్ పడుతున్నాయని. అదంతా ఉట్టిదే. ఇజ్రాయెల్ మీదకి కొన్ని వందల మిసైల్స్ విసిరారంట క్షిపణులు, కానీ ఒక్క ఇజ్రాయెల్ పౌరుడు కూడా చనిపోలేదంట మొన్న జరిగిన దాడిలో. వీళ్ళు ఇప్పుడు వార్నింగ్ ఇచ్చారు. ఏంటి ఆ వార్నింగ్ అంటే, ఇరాన్లో ఉన్నటువంటి చమురు ఏదైతే ఫ్యూయల్ ఆయిల్ ఉన్నాయి కదా, బావులు, వాటి మీదకి మేము వేయబోతున్నాం అని చెప్పి ఒక వార్నింగ్ ఇస్తే, వెంటనే వీళ్ళు మరొక వార్నింగ్ పంపించారు. ఏంటి ఆ వార్నింగ్ అంటే, మీరు కనుక మా దాని మీద దాడి చేస్తే, ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏంటి చెప్పండి? ఎవరి మీద దాడి చేయాలి? వీళ్ళు ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ మీద దాడి చేస్తే, ఇరాన్ వాళ్ళు ఎవరి మీద దాడి చేయాలి? ఇజ్రాయెల్ మీద దాడి చేయాలి. కానీ వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? మేము సౌదీ అరబ్ కంట్రీస్లో ఉన్నటువంటి ఫ్యూయల్ బావిలు ఏదైతే ఉన్నాయో, ఆ ఆయిల్ చమురు వాటి మీద దాడి చేస్తాం, వాటి మీద బాంబులు వేస్తాం అన్నారు. ఎందుకంటారు చెప్పండి?
ఒకవేళ అదే జరిగితే నువ్వు పెద్ద పెద్ద కారులో తిరగాలనుకుంటున్నావు కదా, ఏమండి, ఏం జరుగుద్దంటే చొక్క ఆయిల్ దొరకదు, చొక్క పెట్రోల్ దొరకదు. ఎక్కడ నువ్వు మొన్న మేము ఊరికే వెళ్తున్నప్పుడు చూస్తే మా ముందు ఒక కారు వెళ్తుంది. ఈ కారు చూసావా ఎంత ఉంటుందంటే, ఒకలేమో 1,00,00,000 ఉంటుందేమో, ఎందుకంటే కొద్దిగా పెద్దగా కనబడుతుంది, పెద్ద పడవలాగా. దాన్ని నెట్లో కొట్టి చూస్తే ఎంత ఉందో తెలుసా దాని ఖరీదు? 8 కోట్లు. 8 కోట్ల కారు ఎక్కడుందంటే రోడ్డు మీద ఉంది. 8, 10 కూడా అవ్వచ్చు, అది రోడ్డు మీద ఉంది. అలాంటి కారు. సరే, నా ప్రశ్న ఏంటంటే, అలాంటి కారే ఉంది, నీకు ఆయిల్ దొరకట్లేదు, ఏం చేస్తావు కారుని? ఏం చేస్తావు కారుని చెప్పండి. అంటే ఎంత తాత్కాలికమైందో చూడండి. మనం ఆశించేవి ఎలాంటివో ఆలోచన చేయండి. ఇంట్లో గ్యాస్ ఉండదు, ఉంటుందా? ఉండదు. మళ్ళీ ఎక్కడికి వస్తాం? అందుకే కొంతమంది ఇళ్ళకి వెళ్ళినప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అసలు అడిగి మరీ వండించుకోవాలనిపిస్తుంది. వాళ్ళు ఇప్పటికీ కూడా దేని మీద వండుకుంటున్నారో తెలుసా? పొలాలు పోయి. ఏమండి, అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాళ్ళకి భయం ఉండకపోవచ్చు బహుశా, కానీ దాన్ని అంటించడానికి కూడా కిరోసిన్ కావాలనుకోండి, అది వేరే విషయం. ఏదేమైప్పటికి కూడా వాళ్ళు ఇలాంటి వార్నింగ్ ఇస్తే, ఇప్పుడు సౌదీ కంట్రీస్ ఏం చేశారంటే, అంతకుముందు వరకు వాళ్ళు కూడా ఇజ్రాయెల్కే సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళందరూ కూడా, ఏమంటే, మాకు ఇజ్రాయెల్కి ఏం సంబంధం లేదు, మేము దీంట్లో ఇన్వాల్వ్ అవ్వం, మీరు చూసుకోండి. ఉన్నారా? ఇక్కడే వింటున్నారా? బయట ఏం జరుగుతుందో మనకు తెలియదు, బయట ప్రపంచంలో జరుగుతుందో మనకు అనవసరం. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, ఇక్కడ ఏదో సాధించేయాలి, ఇదే ఒక క్రైస్తవ జీవితం అనుకుంటున్నారు. ఇక్కడ ఏదో స్థాపించేసుకోవాలి, ఈ భూమి మీద ఏదో సాధించేయాలి, నా కొరకు నేను బ్రతకాలి, నా కుటుంబం కొరకు నేను బ్రతకాలి. మంచిదే, మరి పరలోకం ఏది? శాశ్వతమైనది అదే కదా. ఇక్కడ నా పిల్లలకి, నా తర్వాత నా పిల్లలకి దాచిపెట్టాలి, వాళ్ళే నీకు కష్టం కలిగిస్తున్నారు. నీకు తెలుసా? వాళ్ళ ద్వారానే శ్రమలు వస్తున్నాయి. ఎందుకంటే నువ్వు దేవునికి ఇవ్వాల్సిన స్థానంలో ఎవరిని పెడుతున్నావు? పిల్లల్ని, ఫ్యామిలీని. నీవు దేవునికి ఇవ్వాల్సిన స్థానంలో పనులను, ఉద్యోగాలను, వ్యాపారాలను పెడుతున్నావు. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆఖరికి నీ ఫ్యామిలీ అయినా దేవుడిచ్చినటువంటి కృపే. వారు క్షేమంగా ఉన్నా, నీవు క్షేమంగా ఉన్నా దేవుని ఇచ్చినటువంటి కృపే. మొన్న మేము వస్తుంటే ఓ భారీ యాక్సిడెంట్ జరిగి ఉంది. వెంటనే ఇమీడియట్గా ముందు వెళ్తున్న వ్యాన్కి ఫోన్ చేసాం, ఎలా ఉన్నారు ఏంటి అని. ఎందుకంటే కొద్దిగా మమ్మల్ని దాటి వెళ్ళిపోయారు. రాత్రి అప్పుడప్పుడు మేము వెనక్కి కూర్చున్నారు కదా, వాళ్ళు ఎక్కడ పడిపోతారని రాత్రంతా మెలకుగా ఉండి ప్రతిసారి ఏమండి ఎలా ఉన్నారు అని పలకరించుకుంటూ, అలాంటప్పుడు జస్ట్ అలా కనుమూతపడింది అనుకోండి, ఏం జరిగిందో తెలియదు. కానీ దేవుడు ఎంత క్షేమం ఇస్తున్నాడు. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, నీవు నేను కృపకు పాత్రులం. అందుకే చూడండి, ఎఫెసీ పత్రిక కింద చదువుకున్నటువంటి మాటలో 2వ అధ్యాయము, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం, ఇందాక చదువుకున్న దైవోగ్రతకు అని చదువుకున్నాం కదా. వారితో కలిసి మనం అందరము శరీరము యొక్కయు మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కర్మవారి వలె స్వభావ సిద్ధంగా ఎలా ఉన్నామంట? దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అక్కడ మీరు ఫుట్ నోట్ ఉందో రాసి కింద చదవండి అన్నమాట. మూల భాషలో ఉగ్రత పిల్లలమై ఉన్నారా? ఇక్కడే దేవుని స్తోత్రం చెప్దామా? ఏ పిల్లలంట? మనం పిల్లలమే అంట, కానీ ఎవరికి పిల్లలం? ఉగ్రతకు పిల్లలం అంట. ఎవరైనా సరే ఉగ్రతకు పిల్లలుగా ఉండడానికి ఇష్టపడతారా? పిల్లలమంట. అప్పుడప్పుడు అంటారు, మా నాన్న అంబానీ అయినా బాగుండేది,
ఏమండి, మా నాన్న అదానీ అయినా బాగుండేది, ఎందుకు అంబానీ పిల్లలుగా, అదానీ పిల్లలుగా, లేదా ఫలానాలు పిల్లలుగా ఉంటే బాగుండేది, మా నాన్న ఇలాగ ఉంటే బాగుండేది ఎందుకు అనుకుంటామంటే, వాళ్ళ నాన్న తర్వాత ఏమొస్తుందంటే ఆస్తి వస్తుంది, అధికారం వస్తుంది. ఏమండి, రాజకీయ నాయకులు ఏం చేస్తూ ఉంటారు? బ్యానర్లు కడతా ఉంటారు. మొదట వాళ్ళు బ్యానర్లు కడతారు, వాళ్ళు కొద్దిగా రిటైరింగ్ స్టేజ్కి వచ్చేటప్పటికి బ్యానర్లు ఎవరు వస్తారు చెప్పాలి? వాళ్ళ పిల్లల బొమ్మలకు యవనస్తులు కనబడతా ఉంటారు. మనం చూడండి, ఇప్పుడు కావాలంటే నాయకులు యువనాయకుడు అని కింద ఏం రాస్తారంటే పేర్లు వేసి, ఇప్పుడు ఎవరిని హైలైట్ చేస్తూ ఉంటారంటే వాళ్ళ పిల్లల్ని హైలైట్ చేస్తూ ఉంటారు. ఓహో, నెక్స్ట్ ఎవరు అంటే వాళ్ళ పిల్లలు. మరి ఇక్కడ ఏ పిల్లలంట చెప్పండి? ఉగ్రతకు పిల్లలు. మరి ఉగ్రత కొరకు పిల్లలుగా ఉండడానికా దేవుడు మనం ఎన్నుకు చేసింది? ఉగ్రతకు పిల్లలుగా ఉండడానికా ప్రభు మనం ఏర్పరచుకుంది? ఉగ్రతకు పిల్లలుగా ఉండడానికా ప్రభు ఈ లోకానికి మన కొరకు వచ్చింది? కాదే. ఎందుకొరకు? కింద వచనంలో ఉంటుంది, 4వ వచనం, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్దామా? నీవు నేను ఇంకా క్షేమంగా ఉన్నామంటే, క్షేమంగా ఉండబోతున్నామంటే దానికి కారణం ప్రభువైన యేసు క్రీస్తు వారే. ఆయన లేకపోతే నీ జీవితంలో నువ్వు ఎవరి పిల్లలో తెలుసా? ఉగ్రతకు. యవనస్తులారా, అనలో ఇంకా అలక్ష్యం చేస్తున్నారా? ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నారా? ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని వద్దనుకుంటున్నారా? రక్షణకు తగినట్లుగా జీవించలేకపోతున్నారా? వినండి, ఒకవేళ అలా ఉండకపోతే నీవు నేను ఉగ్రతకు పిల్లలం. కానీ ఎవరైతే దేవుని ప్రేమను ఎరుగుతారో, ఆయన అంట మన కరుణా సంపన్నుడై కృప చేత మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? రక్షించుకుంటున్నాడు. పక్కన వాళ్ళు చెప్పండి, ఆయన మనం రక్షించుకుంటున్నాడని. ఆయన మనం రక్షించుకోవడానికి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? కృపే. దేనికి మనం పాత్రలం కాదో, దేనికి మనం అర్హులం కాదో, దానికి అర్హులుగా చేయడమే దేవుని యొక్క కృప. నిజంగా అసలు ఒకసారి ఆలోచన చేయండి. నీ టాలెంటు, నీ బలం, నీ జ్ఞానం, నీ సామర్థ్యాన్ని బట్టి దేవునికి నువ్వు ఇవ్వగలిగింది, చేయగలిగింది ఏమైనా ఉందా? నిన్ను అడిగి ఈ భూమిని సృష్టించాడా? నిన్ను అడిగి ఈ భూమికి పునాదులు వేశాడా? నిన్ను అడిగి ఇదిగో నువ్వు తీసుకుంటున్న ఊపిరి నీకు పెట్టాడా? సరే, ఒక మాట అడుగుతున్నాను, నీకు ఆ దేవుడు ఇష్టం లేదు, ఆ దేవుడు వద్దు, ఆయన ఇచ్చినటువంటి ఊపిరి ఎందుకు? ఆపగలవా? ఆపుకోగలరా? ఇది కూడా ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నప్పుడే, దేవుడు మనం వెతుకుతున్నప్పుడే, దేవుడు మనం ప్రేమిస్తున్నప్పుడే రక్షణకు సిద్ధపడండి. ఆయన కృపేమన్నా కాపాడగలదు. ఏ ఉగ్రతైనా రానివ్వండి, ఎలాంటి పరిస్థితులైనా రానివ్వండి, యేసు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి ప్రభు కొరకు నమ్మకంగా బ్రతికే వారికి బయట జరుగుతున్నటువంటి ఏ సంఘటనలు కూడా ఏమీ చేయలేవు. ఎందుకంటే దేవుని రాజ్యంలో మనం ఉంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. జీవన్ వెళ్తున్నప్పుడు ఒక మాట చెప్పాను నేను. జీవన్, నిన్ను బట్టి నాకు మంచి గొప్ప సంతోషం ఉంది. ఏంటో తెలుసా? నువ్వు వెళ్తున్నావు, ఫారిన్ బట్టి కాదు మాకు సంతోషం, నువ్వు రక్షించబడి వెళ్తున్నావు, దేవుని అంగీకరించి వెళ్తున్నావు. కానీ ఒక మాట గుర్తుపెట్టుకో, ఒకవేళ ప్రభు రాకడ వస్తే మనం అందరం ఎక్కడ కలుసుకుంటామంటే దేవుని రాజ్యంలో. దేవుని స్తోత్రం కలుగును గాక. రక్షణ అనుభవం లేకుండా వెళ్ళిన వారి గురించి నేను చెప్పలేను, కానీ రక్షించబడిన వారు ఎక్కడున్నా కలుసుకుంటాం. ఆ నిశ్చయిత ఉంది, ఆ ధైర్యం ఉంది. మనకున్న ధైర్యం ఎవరు అంటే మన ప్రభువే. రెండవ సత్యం, కారణాలు ఏంటంటే, ఇది అక్కడ మనం రెండు మూలవాక్యంలోకి వచ్చేద్దాం. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి ఏంటి చెప్పండి? ఎవరి అంట? లోక సంబంధమైనవి.
అసలు నిజంగా దేవుడు అసలు మన ఆలోచన చేద్దాం. పాపం మన జీవితంలోకి మొట్టమొదటిగా ఎలా ప్రవేశిస్తుంది? జస్ట్ ఒక ఎగ్జాంపుల్, ఎలా ప్రవేశిస్తుంది? ఎలా ప్రవేశించింది? పోని అక్కడ క్లియర్గా రాస్తుంది కదా, నేత్రములు. చెప్పండి, కళ్ళు. నిజంగా దేవుడు మన కళ్ళు పాపము చూడడానికి, పాపమును ప్రేమించడానికి ఇచ్చాడా? కళ్ళుకి బైబిల్లో చాలా మంచి చూడండి, ఒక మాట చూపిస్తాను. సామెతల గ్రంథం 20వ అధ్యాయం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, వినగలిగిన చెవి, చూడగలిగిన కన్నులు, ఈ రెండు ఎవరిచ్చారని చెప్పండి? చెప్పాలి, ఎవరిచ్చారు? యెహోవా కలగజేసినవి. షారోన్ వాళ్ళ హస్బెండ్ నిన్న నైట్ వచ్చాడు, పాస్ట్ గారు. ఆయన వచ్చిన తర్వాత ఎవరో ఒక పాప గురించి చెప్తున్నారు. ఇద్దరు చిన్నపిల్లలు ఆడుకుంటూ కంట్లో ఏదో పొడుచుకుందంట, కన్ను మొత్తం తీసేశారు. చిన్న పాప, చాలా అందంగా ఉంటుందంట పాప, కానీ ఆఖరికి గాజు కన్ను కూడా పెట్టడానికి లేని పరిస్థితి అంట చెప్తున్నారు. ఎందుకంటే అంత అందంగా ఉన్న ఆ కన్ను లేని ప్లేసు ఇక హోల్ లాగే. చాలా బాధపడుతూ చెప్తున్నా ఇలా జరిగిందని. అంటే ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నాం అంటే, కన్నుకు ఎంతో విలువైంది. అది ఎవరిచ్చిందంట? దేవుడిచ్చింది. ఎవరి కొరకు వాడాలి? కానీ ఏం వాడుతున్నాం? దావీదు చూడకూడనిది చూశాడు, తన లైఫ్లో ఒక మచ్చ ఏర్పరచుకున్నాడు. దేని ద్వారా వచ్చింది? కను ద్వారానే. అందుకే నిన్ను పాడు చేసేది ఏంటో తెలుసా? నేత్రాశ. ఫలానా వ్యక్తి అందంగా ఉన్నాడు, ఫలానా అమ్మాయి అందంగా ఉంది, లోకంలో ఆ చూపు ద్వారా వ్యామోహాలు, మోహాలు, ఆకర్షణలు, ఆఖరి ప్రభువు నమ్మిన వాళ్ళు కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవన విధానం. నీకు ఏ కన్నులైతే దేవుడిచ్చాడో ఆయన కన్నులు మాత్రం ప్రతి స్థలంలో ఏమైనా తెలుసా? నిలిచి ఉందని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం చెప్దామా? చాలా విచారకరమైన విషయం ఏంటంటే, మేము రెసిడెన్షియల్ కాలేజెస్కి పంపుతున్నాం మా పిల్లల్ని. అసలు అక్కడ ఆడపిల్లలు మగపిల్లలు మాట్లాడుకోవడానికి అవకాశమే ఉండదు, అందుకని వాళ్ళని అలాగ పంపుతున్నాము. అసలు అక్కడ మాట్లాడడానికి ఎక్కడ టైం ఉంటుందండి? వాళ్ళకి ఎంతసేపు కూడా చదువుకోవడమే అని అనుకుంటున్న తల్లిదండ్రులకు ఒక మాట చెప్పిన, నా దాకా వచ్చినటువంటి విషయాలు ఏంటంటే, అలాంటి కాలేజెస్లో కూడా ఈ ఆడపిల్లలు లేదా అబ్బాయిలు ఎక్కడ మాట్లాడుకుంటారంట తెలుసా? వాష్రూమ్స్ దగ్గరంట. ఎంత విచారకరమో, ఎంత బాధాకరమో. ఈరోజు నేను చెప్తున్నటువంటి విషయాలు ఇవి ఒకవేళ మీరు అంగీకరించకపోయినా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు చర్చిలో ఉండే పాపం చేసే వాళ్ళు ఉన్నారు, చర్చిలో ఉండే మోసం చేసే వాళ్ళు ఉన్నారు, చర్చిలో ఉండే తల్లిదండ్రులకు ద్రోహాలు చేసేవారు ఉన్నారు. ఇగో దేవుడు నీతోనే చెప్తున్నాడు, ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి. దేవుడిచ్చిన కన్నులు, దేవుడిచ్చినటువంటి జీవితం చాలా విలువైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలు, నేను ముగింపుకు వచ్చేస్తున్నాను, సమయం దాటిపోయింది కనుక. మొదటిది ఆజ్ఞ, రెండవది కారణం, మూడవది ఏంటో తెలుసా? ఫలితం. ఏంటి ఫలితం అంటే, ఇందాక చదువుకున్నటువంటి 2వ అధ్యాయం 17వ వచనం, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు, చెప్పండి ఎలా ఉంటాడంట? మీ పక్కన చెప్పండి, దేవుని చిత్తం నెరవేర్చాడు. ఎలా ఉంటాడు? నిరంతరము నిలిచి ఉంటాడు. రండి, ఆ ఒక్క మాటకు మనం ముగించుకుందాం. ఆ మాటలు చదువుకొని, దేవుని చిత్తం నిరంతరం జరిగించేవాడు నిరంతరం నిలిచి ఉంటాడన్న మాటని రండి. దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక, త్వరగా దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలుగను, విడిచిపెట్టి
విగ్రహం అంటే ఈరోజు విన్నటువంటి వాక్యము దగ్గర మనం ఆలోచన చేస్తే, నీలో ఉన్న ఏ పాపం, ఈ లోకంలో ఉన్నటువంటి ఏ ఆశలు నీకు ఉన్నాయో ఆ విగ్రహాన్ని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టి, జీవము గలవాడును సత్యవంతుడకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. చాలండి, దేవుని స్తోత్రం చెప్దామా? అక్కడ రాయబడి ఉంది, మీరు దేవుని వైపు తిరిగితిరి. ఈరోజు నీవు నేను ఏం విడిచిపెట్టాలి చెప్పండి? ఏ విగ్రహాన్ని విడిచిపెట్టాలి? పాపం అనే విగ్రహం, ఈ లోకం అనే విగ్రహం, ఇంకా నీలో ఉన్నటువంటి లోకాశలు అనే విగ్రహాన్ని విడిచిపెట్టి ఇప్పుడు ఎవరి వైపు తిరగాలి చెప్పండి? మనం దేవుని వైపు తిరిగితే దేవుడు ఏం చేస్తాడంటే రాబోతున్నటువంటి ఉగ్రత, ఇందాకే విన్నాం మనం, పాపం చేసేవాడు ఎవరికి పిల్లలు? ఉగ్రతకు పిల్లలు. అయితే ఆ ఉగ్రత నుండి తప్పించే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనకేమై ఉన్నాడో తెలుసా? దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఆయన ఇంకేం చేస్తాడు అంటే చూడండి, 5వ అధ్యాయం, అక్కడే దశలోనికి రాసిన పత్రిక 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. ఇప్పుడు చెప్పండి, మీ పక్కన తట్టి, దేవుడు నిన్ను రక్షించడానికి నియమించుకున్నాడని చెప్పండి. మన ఉగ్రత కొరకు కాదు నియమింపబడింది. దేని కొరకు చెప్పండి? రక్షించబడటానికి. ఆ ఉగ్రతను తప్పించే ఏకైక దేవుడు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన శరీరం, ఆయన రక్తం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. నిన్ను తప్పించి నిన్ను విడిపించే ఏకైక దేవుడు ఆయనే. లేకపోతే ఆయన మన జీవితంలో లేకపోతే ఉగ్రతకు మనం ఎవరు అంటే పిల్లలం, పాత్రలం. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందామా? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈ దినం దేవుడు నీ ముందుకు తీసుకొచ్చినటువంటి విషయాల్లో ఎవరు ఉగ్రతకు పిలువబడ్డారు, ఎవరు నిరంతరము నిలిచి ఉండడానికి పిలువబడ్డారు? అయినా నాయన, ఇక దేనికి అర్హత లేని మమ్మలను ప్రేమించి, అయ్యా అత్యున్నత సింహాసనమందు ఆసీనుడే మహామహిమలో శ్రీమంతుడివై సర్వాధికారువై ఉండి, తండ్రి యొక్క ఏకైక కుమారుడివై ఉండి, అద్వితీయ కుమారుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారుగా మా కొరకు ఈ లోకానికి వచ్చావు నాయన. అయ్యా, ఎందుకు అంటే నీ పిల్లలుగా మేము ఉండాలని, నీ సొత్తుగా ఉండాలని, నీ రాజ్యంలో, నీ మహిమలో, నీ ప్రభావములో, నీ ఘనతలో, మీ కీర్తిలో, మీరుండు స్థలములో యుగయుగాలు మేము ఉండాలని నాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు. ఎంతగానంటే నా తండ్రి మీ ప్రాణం పెట్టినంతగా ప్రేమించారు. స్వరూపం లేకుండా కురూపుగా మారిపోయావు మా కోసం, సొగసు లేకుండా మారిపోయావు మా కోసం, పిడిగుద్దులు గుద్దబడ్డారు మా కోసం నాయన. నా బల్లెము పోట్లు మా కోసం, ముండ్ల కిరీటం మా కోసం, అయ్యా రాళ్ళ దెబ్బలు మా కోసం నాయన. ఎన్నైనప్పటికీ కూడా అయ్యా నీ ఉద్దేశం ఒకటే నాయన. అయ్యా, లోకము, లోకాశలు గతించిపోతున్నాయి. దాని నుండి నీ పిల్లలు విడిపించబడి, ప్రత్యేకించబడి, దానిలో ఉన్నది నాయన జాగ్రత్త ఉందయ్యా, వ్యభిచారం ఉందయ్యా, మోసం ఉందయ్యా, అక్రమం ఉందయ్యా, అన్యాయం ఉందయ్యా, అవినీతి ఉందయ్యా, అసూయ ఉందయ్యా, డంబం ఉందయ్యా, గర్వం ఉందయ్యా నాయన, అహంకారం ఉందయ్యా, యాశధారణ ఉందయ్యా, భక్తిహీనత ఉందయ్యా, బుద్ధిహీనత ఉందయ్యా. దాని నుండి మమ్మల్ని విడిపించడానికి పరలోకం నుండి భూలోకానికి వచ్చి ప్రాణం పెట్టావు తండ్రి. లోకములో నుండి మమ్మల్ని ఏరి చేస్తావు నాయన. నీ ప్రజలుగా, నీ పిల్లలుగా నియమించావు తండ్రి. ఈరోజు నువ్వు మాట్లాడావు నాయన. అన్నిటి అంతం సమీపించింది. లోకము దాని ఆశ గతించిపోబోతుంది.
దేవుడి చిత్తము నెరవేర్చేవారు నిరంతరం నిలిచి ఉంటారు. ఎక్కడ మీరున్నారు? ఏ పరిస్థితిలో మీరున్నారు? నా రాజ్యము సమీపమై ఉన్నది, నా రాకడ సమీపమై ఉన్నది. అంతటా యుద్ధాలు, అంతటా భూకంపాలు, అంతటా తుఫాన్లు, అంతటా కరువులు, అంతటా తెగుళ్ళు, అంతటా నాశనకరమైన పరిస్థితులు. మీరు ఎక్కడున్నారు? మీరు దేన్ని ప్రేమిస్తున్నారు? దేన్ని సేవిస్తున్నారు అన్నట్లుగా ఆయన ఈ ఉదయకాల ఆరాధనలో మాతో మాట్లాడారు. మా కళ్ళు, మా నేత్రాలు, మా నడక, మా చేతులు, మా ప్రాణాత్మ దేహాలు నాయనా సజీవ యాగముగా నీ కొరకు సమర్పణ కలిగి ఉండాలని, మేము నీ సొత్తని, మా దేహము దేవుని ఆలయమని, మేము విలువైన వారమని, వెలపెట్టి కొనబడిన వారమని ప్రతి వారు ఎరిగినట్లుగా ఈ ఉదయకాలను మాట్లాడవు తండ్రి. దయతో మమ్మల్ని క్షమించండి, దయతో మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి నాయన. ఇంకా ఎక్కడ మేము బలహీనలుగా, అయోగ్యులుగా, అన్యాయస్తులుగా, అక్రమస్తులుగా, నీ చిత్తానికి లోబడిన వారంగా, నీ ఇష్టంలో లేని వారంగా నీకు దూరంగా ఉన్నాము. దయతో క్షమించిన ఆయన ప్రతి వారు నీ చిత్తములో ఉండి నాయన దైవోగ్రత పాత్రలు కాకుండా దేవుని పిల్లలనబడి అయ్యా నిరంతరం నిలిచే కుటుంబాలుగా, వ్యక్తులుగా, సావాసములు, ప్రార్థనలు, రొట్టె విరుచుటలు, వాక్యములు, ప్రేమలు, సమాధానములు, శాంతులు, ఒకరిడేళ్ళు ఒకరు మిక్కటమైన ప్రేమ కలిగి, బాధ్యత కలిగి, ఆత్మపూర్ణమై నీ పిల్లలముగా ఉండినట్లుగా ఈ కృప ఈ సంఘం మీద కూడి ఉన్న ప్రజల మీద కుమ్మరించి నాయన మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించి మీ ప్రియకుమారుడు మీ దాసునిలో పెట్టి తండ్రి ఒక అద్భుతమైన సందేశాన్ని దేమ లోకాన్ని ప్రేమించాడు. పరిశుద్ధుడే, యథార్థవంతుడే, నీతిమంతుడే, దేవుని ప్రజల మధ్యలో ఉన్నవాడే, దేవుని సావాసం చేసిన వాడే, అపోస్తుల బోధ విన్నవాడే. కానీ నాయన లోకంలోనికి వెళ్ళిపోయాడయ్యా, లోకాన్ని సేవించాడయ్యా, లోకాన్ని ప్రేమించాడయ్యా, లోక మార్గంలోకి వెళ్ళిపోయాడు తండ్రి. ఈరోజు అట్టి వారి వలె మేము ఉండక నాయన, అట్టి స్త్రీ వలె, పురుషుడి వలె, అట్టి యవను వలె, యవనాండ్ల వలె, అట్టి నాయన భార్య వలె, భర్త వలె, అట్టి కుమారుడు వలె, కుమార్తె వలె, అట్టి అల్లుడు వలె, నాయన కోడల వలె మేము ఉండక నాయన దేవుడి చిత్తములో, దేవుడి చిత్తములో, దేవుడి చిత్తములో దేవుని పిల్లలముగా మేమందరూ ఉండినట్లుగా ఎత్తబడిన మాటలు నాయన మానవ హృదయాల్లో నీరు కట్టి ఇంకా అనేకులు నాయన దేవుడి చిత్తమును నాయన గ్రహించలేని వారుగా, వృద్ధి వారుగా ఉండగా అయ్యా క్షమించయ్యా, క్షమించు. ఆ గురుడితనం నుండి బిడ్డలు విడిపించు, ఆ మద్దతు నుండి విడిపించు, ఆ మూర్ఖత్వం నుండి విడిపించు, ఆ మొండితనాల నుండి విడిపించు. దుష్టుడు వేస్తున్న బాణాలు మా ఆయన ముక్కలు ముక్కలు చేసిన ఆయన అయ్యా నీ పిల్లలను సంపూర్ణంగా చేసి నీ రాజ్యవారసులుగా నిలబెట్టమని ప్రార్థన చేసి నీ రాకడికి మమ్మల్ని అందరినీ ఆయుత్తపరచమని, నీ శరీరము నీ రక్తము త్రాగు ప్రతివారు నాయన తమ్ము తాము పరీక్షించుకొని ఉపేక్షించుకొని నాయన నీ మరణం వరకు నమ్మకంగా నీ నామాన్ని ప్రచురించేవారుగా, నీ ప్రేమను ప్రకటించేవారుగా, నీ రాకడికి సిద్ధపడేవారుగా, నీ పిల్లల అగునట్లుగా ఉన్నట్లుగా నీ కృపను అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామమున అడిగి పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన మధ్యలో